నా జాంగ్రీ వచ్చేసింది రా. పడిపోకుండా ఐస్ కంతలో ఉన్నావు కదా. నేనెక్కడికి పోతానే, తుమ్మ చిగురు లాంటోడిని అంటుకుంటే వదలను. ఆపద్దు ఆపదా. అయ్యో ఆపేశాడు రా బాబు. ఏ వరం, ఆగు ఆగు వరం. అదేంటి నువ్వు నేను ఎక్కితే వెళ్ళిపోతావేంటి? ఇంకో రౌండ్ వేద్దాం. నువ్వు వెళ్ళు, నేను రాను. అసలు పొద్దున్న నుంచి ఏమైపోయావు నువ్వు? మీ మంద మొత్తం దిగిపోయింది, నువ్వేమో కనిపించలేదు, నాకేమో టెన్షన్. కొంచెం టైం టేబుల్ చెల్లొచ్చు కదా. ఏంట్రోయ్ పెళ్ళాన్ని అడిగినట్టు అడుగుతున్నావు? నీకన్నీ చెప్పెళ్ళాలా? మరి చెప్పొద్దా? 3 రోజుల నుంచి వెయిటింగ్ ఇక్కడ. దేనికో? అదే నీకు నాకు మధ్య అది స్టార్ట్ అయింది కదా. ఏంట్రా స్టార్ట్ అయింది? అసలు ఏమనుకుంటున్నావు నా గురించి? అయ్య బాబాయ్ ఏంటి నువ్వు మళ్ళీ రివర్స్ గేర్ వేసావు? మొన్న నన్ను చూసి అని బానే నవ్వావు కదా. నవ్వితే లవ్వేనా? అంటే రే చిన్న, చెప్పాను కదా, లవ్ పుట్టాలంటే అబ్బాయిల్ని చూస్తే అమ్మాయిలకి ఇలా అవ్వాలరా. అలా అవ్వాలనే కదా ఇలా వెంట తిరిగేది. నువ్వు ఇలా వెంటపడ్డ మా వాళ్ళు చూస్తే జనాభా లెక్కలో నువ్వు ఉండవు. బెదిరింపా? ఇవన్నీ నీ ఫేస్ సూట్ అవు గానీ ఇంకో మాట చెప్పు. బాబాయ్ బాబాయ్ హలో హలో, నువ్వు ఇంకా వెళ్ళిపోలేదా? చెప్పాను కదా అంటుకుంటే వదలనని. ఈసారి నిజంగానే మా వాళ్ళని పిలుస్తాను. నువ్వు పిలువు, నాకు తెలుసు. అంత నమ్మకమా? చాలా. హాయ్ తాత. హాయ్ తాత, బాగున్నావా? ఎవరమ్మా? నేను తాత, వరలక్ష్మిని, కోడేరు దుర్గాప్రసాద్ గారి అమ్మాయిని. చిన్నప్పుడు నీతో పీచ్ పట్టి కట్టించిన దాన్ని. వరలక్ష్మి ఎక్కడున్నా విన్నాళ్ళు? బళ్ళో చదువు అయిపోగానే సిటీకి పంపించారు. మా నాన్నగారు నన్ను వదిలి ఉండలేక మళ్ళీ తీసుకొచ్చేసారు. అలాగా, ఏం మారలేదు తల్లి. అదే వరలక్ష్మి, అవే మాటలు అప్పటికి ఇప్పటికి అలాగే ఉన్నావు. వస్తాను తాత, గుళ్ళకి వెళ్ళాలి. సీనిగా ఎక్కడికి వెళ్తున్నారా? రే వెళ్ళేటప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు అడగకూడదురా. ఓ సలగా ఎక్కడికి వెళ్తున్నారా? వీడు మారడు. పక్కనే కోడూరులో దుర్గాప్రసాద్ గారికి చేరించి రావాలి. ఆయన పైడేస్ కూడా తప్పకరా బాబు. ఈ చీర ఆయనకి కాదు, వాళ్ళ అమ్మాయి వరలక్ష్మికి. ఈరోజే హాస్టల్ నుంచి వచ్చింది. ఇవాళ అమ్మాయి పుట్టినరోజు అంట. అదిరిపోయే చీర కావాలని 6 నెలల క్రితం అడ్వాన్స్ ఇచ్చారు. అయితే నేను కూడా వస్తాను, నడు వెళ్దాం. రే పెళ్ళికి వెళ్తూ సంఖ్యలో కోతి ఎందుకురా? అయితే నువ్వు ఆగిపోతావా? మరి అయ్యా టెమటాలో తొక్కే సావదొబ్బెత్తనవరా బాబు. రే నువ్వు అక్కడ తెంగరేసాలు ఏమి వేయకూడదు మరి. రే అగా ఎక్కడికే పరిచయం చేయవా? తమరు పెద్ద పుట్టవన్ రాజు గారిని లోన తీసుకెళ్ళి పరిచయం చేస్తారు. దూలగుండాకు దొడ్లోనే ఉండాలి, కొంపలోకి రాకూడదు. నేను నన్ను కూడా తీసుకెళ్ళరా? కొట్టినంటే స్టిక్కర్ అయిపోతాయి అదవా. ఇలా అసలే టెన్షన్తో చచ్చిపోతుంటే మధ్యలో ఇటు ఒకడు. నేను క్షేమంగా తిరిగి రావాలి దేవుడా. బాబు ఇస్త్రీ ప్రసాద్ సాంగ్ బాగుంది, సౌండ్ పెంచు. సావిత్రమ్మ గారు, సుశీలమ్మ గారు. అయ్యో దేవుడా, ఈడవుడు పొద్దునే హరిదాస్ లాగా. ఏంట్రా మొహం పగిలిపోద్ది, గుద్దుతా నిన్ను. తిక్క కుదిరిందా? ఎదవటకారం నువ్వును. అమ్మని అమ్మ రే కొంపంటింగ్ చేసేలా ఉన్నారా బాబు. నేను అనుకుంటాను ఉన్నాను నువ్వేదో తెంగరేసలు వేస్తావని. నడరా బాబు నడు, వాళ్ళు చూసారంటే నాకు తినమైపోతారా. Good morning, girls. All of you sit down. Today I will explain you about pollination. The process of transfer of pollen grains from the anthers to the stigma is called pollination. In all flowering plants, అరే ఈ తింగరోడు ఇక్కడికి వచ్చాడండి.
బండి నాదురా, కొంచెం స్మూత్ గా హ్యాండిల్ చేయరా. సర్కస్ లో ఫీట్లన్నీ ఇక్కడ చేస్తున్నాడేంటి? అమ్మయ్య, వెళ్ళిపోయాడు. ఏంటి కల్తీ లేని మందులేనా? డౌట్ లేదండి బాబు, పోయిన ఏడాది తాగి 6 రైతులు పోయారు. కావాలంటే టెస్ట్ చేసుకోండి. మరి ఇంకే టేస్ట్ కదా, ఎక్స్ట్రా వద్దు, బిల్ రాయి. ఓహో, ఏం గొంతురా బాబు. వీడేంటే రోడ్డు మీద సర్కస్ మొదలెట్టాడు? కాలేజ్ దగ్గర చేస్తే పట్టించుకోలేదని ఇక్కడ మొదలెట్టాడు. ఇలాగే వదిలేస్తే ఇంకా కంటిన్యూ చేస్తూనే ఉన్నాడు. కొర్రేదవలకి చేతిలో బండి ఉంటే నేల మీద కళ్ళు ఉండవు. ఆడి స్పీడ్ చూసారా? ఆ స్పీడ్లో ఏ లారీ కింద పడ్డాడు అనుకోండి, బాడీ కట్అవుట్ అయిపోద్ది. తప్పు ఆడిది కాదురా, ఆడికి ఆ బండి కొనిచ్చాడే ఆడి బాబుది. ఓరేరా బాబా, నాన్న నువ్వెప్పుడు వచ్చావు? ఇందాక నువ్వు మోటార్ సైకిల్ తో రోడ్డు మీద సర్కస్ బీట్లు చేస్తున్నావే, అప్పుడే వచ్చా. యారా నువ్వేమన్నా జాకీ చాన్ అనుకుంటున్నావా? వంకాయకే వంకాయకే. భలేవాడు నాన్న, వీలింగ్ అంతే. దీనికే భయపడిపోయావా? ఏం లేదు, చాలా సింపుల్. ఏం కాదా? సింపుల్. సడన్ గా రోడ్డు మీద లారీ వచ్చి నిన్ను గుద్దేసి నువ్వు పచ్చడ పెచ్చడ కింద అయిపోతే నిన్ను అట్లా ఆడబెట్టి గీకి తీయాలిరా. వంకాయకే వంకాయకే. అందరు చూస్తున్నారు నాన్న, ఇంటికి వెళ్ళి మాట్లాడుకున్నావు. ఈ మధ్య కుర్ర వెదవలకి మిటమిట్లు ఎక్కువైపోయండి. నువ్వు మూసుకో. యారా ఒక్క కానొక్క వంకాయ గడువు కదా, నీకేమన్నా అయితే మేము ఏమైపోవాలరా? వంకాయకి వంకాయకి. నాన్న లేడీస్ నాన్న, ఇంటికి రా, నీ సంగతి తేల్చేస్తాను. వంకాయకి వంకాయకి. ఏంటి మామ, ఏమైంది? మన బేబీ చచ్చిపోయిందంటే. బేబా? బేబీ ఎవరు? ఏంటి మామ? ఇంట్లో చదివేంటి? ఏడు. నాకు ఏడుపు రాదు. నేను ఏడుస్తానే, నాతో పాటు రాగంది. రండి బాబు రండి, మా పాప పక్కన అనేసింది. పాపా ఇలా ఏడు. నా పిన్ని నా పిన్ని నా పిన్నో నా పిన్ని. అయ్యో వాన. గుర్తుకొచ్చిందా? గుర్తుకొస్తున్నాయా? వాన అయిపోయింది, మంది అయిపోయింది. ముసుగు కలుతుందేంటి? గుర్తుకొచ్చాయా? వచ్చేదాకా వదలను. మీ సెటప్ బాగుంది. సెటప్ లేదు, గెటప్ లేదు. బయట వర్షం అవుతుంది. 5 గంట అయింది. ఆగిపోయిందా? ఏ నువ్వు ఉండు, నేను చూద్దాను కదా. ఏంటి చూసేది? నేను చెప్తున్నా కదా. అమ్మని అమ్మ, అప్పుడే ఆగిపోయిందా? ఆగలేదా? బోర్ని వర్షం. అవునా? అవును. నేను చూస్తానుండు. అవును నిజమే, నా కొడుకది. గొడుగు గొడుగు గుర్తుకొచ్చిందా? నాకేం గుర్తు రావట్లేదు. పీచు మిఠాయి గుర్తుంది, అదమ్మ తాత గుర్తున్నాడు. ఇంకేం గుర్తులేవా? ఏంటో నేను అసలు అదేనమ్మా, చిన్ననాటి జ్ఞాపకాలు ఇంకేం గుర్తులేవా అని అడుగుతున్నాను. గోదావరి గట్టు, గట్టు మీద చెట్టు, చెట్టు పక్కన బడి. చెట్టు పక్కన బడి. ఇంకా గుర్తురాలేదా? అబ్బబ్బబ్బబ్బబ్బా. అక్క నువ్వు ఇక్కడున్నావా? సైకిల్ పందెంలో మన రవణ బావి గెలిచాడు. రా అక్క, రా. ఏ వరలక్ష్మి, ఆ జ్ఞాపకాలన్నీ గుర్తుకొస్తే మన చిన్నప్పుడు కలిసి చదువుకున్న చోటును చూడు, అక్కడికి రేపు రావాలి, సరేనా? వీరబాబు, ఒకసారి నీతో మాట్లాడాలి.
మాట్లాడాలి. ఉండు, వాళ్ళకు కూడా వడ్డించి వచ్చేస్తాను. వీరబాబు రే పట్టుకో. ఏంటి ఏమైంది? ఏమైంది? రమణ వాళ్ళ అమ్మ నాన్నలతో బయటికి వచ్చాడు. వస్తే ఊరికి రాలేదు, చుట్టాలందరినీ వెంట పెట్టుకొచ్చాడు. పెళ్లి చూపులంట. మా ఇంట్లో వాళ్ళు కూడా వెంటనే ఒప్పేసుకున్నారు. ముహూర్తాల గురించి కూడా మాట్లాడేసుకున్నారు. నాకేదో భయంగా ఉంది వీరబాబు, నాకేదో భయంగా. పెళ్లి చూపులే కదా జరిగాయి, పెళ్లి కాదు కదా. ఎందుకంత భయం? పీటల మీద పెళ్లిళ్ళే ఆగిపోతున్నాయి. అంతవరకు వస్తే నా వెనక మా ఊరు మొత్తం వస్తారు. నిన్నిచ్చి పెళ్లి చేయమని అడుగుతారు. ఏం అడుగుతారు? 14 ఏళ్ల నుంచి మా ఊరి సీతమ్మ వారిని మీ ఊరి వాళ్ళు తీసుకెళ్ళలేకపోతున్నారు. అంతకంటే కష్టం నన్ను నువ్వు పెళ్లి చేసుకోవడం. దానికి దీనికి సంబంధం ఏంటి? మీ నాన్న ఒప్పిస్తానని చెప్తున్నాను కదా. అయ్యో, మా నాన్న గురించి నీకు తెలియదు వీరబాబు. అన్నిటికీ స్థాయి స్థాయి అని మాట్లాడతారు. ఆయన స్థాయి మనుషులు కాకపోతే కనీసం మాట కూడా మాట్లాడరు. అసలు మీ ఊరి పేరు చెబితేనే ఆయన ఇంత లేస్తారు. అలాంటిది నీకు ఇచ్చి పెళ్లి చేస్తారా? నాకంతా అయోమయంగా ఉంది. వాళ్ళ మాటలు తలుచుకుంటేనే పిచ్చికిపోతుంది. ఒకవేళ అలాంటిది ఏమైనా జరిగితే వీరబాబు, నేను బతకను, చచ్చిపోతాను, చచ్చిపోతాను.